సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ కొంచెం నా వైపు నుంచి కూడా చూడండి సార్ ప్లీజ్ సార్ ఇలాంటి టైంలో జాబ్ లోన్స్ తీసేస్తే ఎలా సార్ ప్లీజ్ సార్ హలో 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 కట్ చేశాడు దరిద్రుడు చా అసలేంటి మధ్య నా టైమే బాగాలేదు లవ్ ఏమో బ్రేకప్ అయింది అమ్మ వాళ్ళతో గొడవైంది ఇప్పుడేమో ఈ జాబ్ పైసి వచ్చింది నా లైఫ్ ఎలా గడుస్తుందో ఏంటో అసలే 2 months నుంచి రెంట్ కూడా కట్టలేదు ఆ ఓనర్ సచ్చినోడు ఏమంటాడో ఈడేంటి అనుకోగానే కాల్ చేస్తున్నాడు ఇప్పుడేం చెప్పాలి అంకుల్ 100 ఏళ్ళు ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను ఏమనమ్మా ఈడు సస్తే బాగుండనా సచ్చినాడు కౌంటర్ వేసాడు అయ్యయ్యో అలా కాదంకుల్ ఆయన అలా ఎలా అనుకుంటారు మీరు నిజంగానే చాలా గొప్పవాళ్ళు పొగిడినంత మాత్రాన రెంట్ మర్చిపోను డబ్బులు అయ్యయ్యో ఇచ్చేస్తాను అంకుల్ 2 days లో శాలరీ వస్తుంది రాగానే ఇచ్చేస్తాను ఇదే మొక్క ప్రతి 2 రోజులకోసారి 2 నెలల నుంచి చెప్తున్నావు లేదంకుల్ ఈసారి పక్కాగా ఇచ్చేస్తాను సరేనమ్మా నేను మా ఊరు వచ్చాను అక్కడ ఎవ్వరూ లేరు మా రిలేటివ్స్ అబ్బాయి హైదరాబాద్ వచ్చాడు ఒక 2 రోజులు మీ ఇంట్లో ఉంటాడు అదేంటంకుల్ నేను ఆడపిల్లని పైగా ఒంటరిదాన్ని ఇలా పరాయి వాళ్ళంటే సరే మరి రెంట్ 2 గంటల్లో ఇచ్చేస్తావా 2 days ఏముంది అంకుల్ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండమరండి అక్కర్లేదు 2 రోజులు చాలు పైగా వాడు చాలా మంచోడు నీ అన్ని తెలివితేటలు లేవు వాడికి పైగా వాడు బ్లైండా బయటనే ఉన్నాడనుకుంటా ఇల్లంతా సరిగ్గా తెలీదు ఒకసారి బయటికెళ్ళి చూడు ఏంటో దరిద్రం నాకే దిక్కులేదంటే ఈడొకడు నా బతుకు ఎప్పుడు మారుతుందో ఏంటో పాడు జీవితము ఈ యవ్వనము ఏంటో ఈ ప్రపంచం పని చేసుకుంటాం ఉద్యోగాలు ఇవ్వండిరా అంటే ఎవరు పోనీ అప్పు ఇవ్వండిరా బిజినెస్ పెట్టుకుంటాం అంటే అది ఎవరు ఇదిగో ఇలా గుడ్డోళ్ళ కనిపిస్తే మాత్రం జాలిపడి మరీ డబ్బులు ఇచ్చేస్తారు ఇలా యాక్ట్ చేస్తుంటే బాగానే ఉంది కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఛీ ఎన్నాలి అడుక్కునే బతుకు అని ఎప్పుడు మారుతుందో ఏంటో నా లైఫ్ బాబు బాబు ఎవరైనా ఉన్నారా ఎక్కడున్నాడు బాబు బాబు ఈడెవడొస్తున్నాడు హలో ఇంకమ్మ వీడేనా హలో అబ్బో ఫిగర్ అనిపించిందిగా చేతి మరీ పిలుస్తుంది మనల్నేనా చూద్దాం ఇక్కడ హలో వెళ్ళిపోయేదే ఛాన్స్ పిచ్చి పిచ్చిగా ఉందా కాదండి చీకటిగా ఉంది ఓ బ్లైండ్ కదా అది సరే కానీ అంకుల్ చెప్పింది నువ్వే కదా నువ్వేనా పాపి ఎవరనుకుందో వెళ్దాం మనకి లైఫ్ చేంజ్ అవుద్దేమో నేనేనండి సరే లోపలికి రా ఆగు ఇందాక నేను చెయ్యూపుతుంటే నువ్వు కూడా ఏదో కనిపించినట్టు చెయ్యూపావేంటి ఇంతకీ నిజంగా నువ్వు బ్లైండేనా ఓడియమ్మ దొరికేశాను అంటే ఇందాక మీరు చెయ్యూపింది నాకు కనిపించలేదండి అలాగే నేను కూడా మీకు కనిపించనేమోనని చెయ్యూపాను ఓ సరే లోపలికి రా అబ్బో తింగరదే వర్కౌట్ చేయొచ్చు పాప అనుకున్న గెస్ట్ నేనైతే ఒరిజినల్ బ్లైండ్ గెస్ట్ ఏ ఇంటికి వెళ్ళాడో పాపా అంకుల్ మీరేంటి ఈ టైంలో అంటే ఇటువైపు వెళ్తుంటే కరెక్ట్ గా బైక్ ఇక్కడ బ్రేక్ డౌన్ అయిందమ్మా ఈ టైంలో బైక్ మెకానికల్ ఎక్కడ ఉండరు కదా అందుకే బైక్ కింద పార్క్ చేసి మీ ఇంటికి వచ్చా మరి అలాంటప్పుడు క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అదే చేద్దాం అనుకున్నానమ్మా కాకపోతే ఒక గ్లాస్ మంచిలు తాగెళ్దామని వచ్చాను రాకూడదా అయ్యయ్యో అలాంటిదేం లేదు అంకుల్ మీరు లోపలికి రండి ఎంతకీ ఇతనెవరు చోటు ద బ్లైండ్ ది బ్లైండ్ ఏంటి తాగలేనా కాదంకుల్ నేను చూడలేను ఓహో గుడ్డోడివా చోటు ద బ్లైండ్ ఒరే ఎన్నిసార్లు ది బ్లైండ్ అంటావురా అసలు ఎంతకీ నువ్వెవరు ఇతను అమ్మో ఓనర్ చెప్తే ఈడు అపార్థం చేసుకుంటాడు అసలు ఈడో పెద్ద బీబీసీ ఇతను
అడుక్కునేవాడు అంకుల్. ఆకలేస్తుందంటే భోజనం పెడదామని పైకి తీసుకొచ్చాను. మీరుండండి అంకుల్, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఓ అడుక్కునేవాడివా? మరేంట్రా సొంత ఇల్లు అన్నట్టు సోఫాలో కూర్చున్నావు? మాలాంటి వాళ్ళు సోఫాలో కూర్చోకూడదని ఎక్కడైనా రాసుందా అంకుల్? అంకుల్ ఏంట్రా అంకుల్? అంకుల్ వాటర్. ఈ మధ్య అడుక్కునే వాళ్ళకి కూడా బాగా తెలివితేటలు పెరిగిపోయినాయి కదమ్మా. మాలాంటి వాళ్ళకి తెలివితేటలు ఉండకూడదని ఎక్కడైనా రాసుందా అంకుల్? నువ్వేంట్రా ప్రతిదీ లూప్లో మాట్లాడతావు? ఏమో అంకుల్, నేను చూడలేను. నీతో నాకెందుకులే కానీ నా క్యాబ్ వచ్చిందమ్మా, నేను వెళ్ళొస్తాను. అంకుల్ గ్లాస్. ఈ బండోడేంటి బ్యాగ్ మర్చిపోయినట్టున్నాడు? ఏంటి? ఏమోనండి, నేను చూడలేను. నువ్వు అసలు నిజంగా బ్లైండేనా? మీకెందుకు వచ్చిందండి ఆ డౌటు? ఏం లేదులే. పాపం అంకుల్ ఏంటి బ్యాగ్ మర్చిపోయారు? ఇందులో ఏముందో ఏమో. చూస్తున్నాడు వీడు. ఇంత డబ్బా! 10 లక్షలా? 10 లక్షలా? అమ్మ బాబోయ్, లైఫ్ సెటిల్ అయిపోద్దిగా. ఈ దొంగ మొహం దొబ్బేసేలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? 10 లక్షలు! సిరి, నీ లైఫ్ సెట్. ఈ టైంలో వీడు అమ్మో బ్యాగ్ దాచేద్దాం. అమ్మా, డబ్బులు దాచిపెట్టేసిందిగా. అంకుల్, మీరేంటి మళ్ళీ వచ్చారు? ఈ బండోడు వచ్చాడుగా, ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. అది లోపల బ్యాగ్ మర్చిపోయానమ్మా, అది తీసుకెళ్దామని వచ్చాను. బ్యాగా? బ్యాగ్ మీరేం తీసుకురాలేదు అంకుల్. అమ్మా, ఎంత కంచువే నువ్వు. లేదమ్మా, నేను తెచ్చాను. ఒక్కసారి లోపల చూడవా? అయ్యయ్యో, మీరు నిజంగా తీసుకురాలేదు. కావాలంటే ఆయన అడగండి. అమ్మని, ఏ రేంజ్లో వాడుతున్నావే నన్ను? వాడి కళ్ళు కనపడవు కదమ్మా. అందుకే అడగమన్నాను. అయినా మీకు ఈ మధ్య మతిమరుపు బాగా ఎక్కువైపోతుంది. నాకు తెలిసి మీరు ఆఫీస్లో వదిలేసి ఉంటారు. ఒకసారి అర్జెంట్కి వెళ్ళి ఆఫీస్లో వెతకండి. అంతే అంటావా? అంతే అంతే. సరే అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళి ఎత్తుక్కుంటానే. వెళ్ళండి వెళ్ళండి. ఇప్పుడు 10 లక్షలు నావే. నిజంగానే అతను బ్యాగ్ తేలేదా అండి? వీడేంటి చూసినట్టు చెప్తున్నాడు? లేదురా, తెచ్చాడు. కానీ అందులో డబ్బులు ఏమైనా ఉంటే దొబ్బేద్దామని నేనే దాచిపెట్టాను. అమ్మో, ఇదేంటి స్ట్రైట్గా చెప్పేసింది? నిజం చెప్పిందా, సెటర్ వేసిందా? వాట్ ఏ జోక్. అయినా మీరు అలాంటి వారు కాదులేండి, నిజంగా డబ్బులుంటే ఇచ్చేస్తారులేండి. అమ్మని, వీడేంటి అన్ని చూసినట్టు మాట్లాడుతున్నాడు? కొంప తీసి డబ్బులు చూసాడా? టెస్ట్ చేద్దాం. అది సరే, కానీ నేను లోపలికి వెళ్తున్నాను. ఓకేనండి. అమ్మో, చూస్తుంది. దొంగ మొహంది నాకే టెస్ట్ పెడుతుందా? ఎలా అయినా సరే ఆ అమౌంట్ మిస్ చేసుకోకూడదు. కనీసం సగమైనా దొబ్బేయాలి. వీడేంటి అసలు కదలకుండా కూర్చున్నాడు? నన్ను చూసి ఎలర్ట్ అయ్యాడా, లేకపోతే నిజంగా బ్లైండా? ఏదేవైనా సరే మనీ మొత్తం నావే. ఈసారి విడు ఏంటో. మళ్ళీ వచ్చారేంటి అంకుల్? ఈయనెవరు? పోలీస్. అరే, వచ్చింది పోలీస్ రా. ఏమో సార్, నేను చూడలేను. ఈడింకా లూపోదల్లా. ఇప్పటికన్నా ముందరకు రారా. ఈడేం నాకు లైనేస్తున్నాడు. ఈ ఇంట్లో మీరొక్కరే ఉంటారా? అవునండి. అది సరే, మరి ఇతనెవరు? చోటు, ద బ్లైండ్. సరేలే, ఏదో పద్మభూషణ్ ఇచ్చినట్టు చెప్తున్నావు. మీరు చెప్పండి. చెప్పడానికి ఏముంది సార్? అదే, ఇతను బ్యాగ్ మర్చిపోయానంటున్నాడు. నేను అదే అంటున్నాను. ఆయన బ్యాగ్ ఇక్కడ మర్చిపోలేదు, అసలు తీసుకురావడమే మర్చిపోయాడు.
లేదు సార్, నేను ఇక్కడ తెచ్చాను. నాకు వీళ్ళిద్దరి మీద డౌట్. అసలు వీళ్ళిద్దరి మీద ఎందుకు డౌట్ పడుతున్నావు? ఇక్కడ ఉంది వీళ్ళిద్దరే కదా సార్. హో, హో. అవును కదా? ఏమో సార్, నేను చూడలేను. ఎంతకా బ్యాగులో ఏముందయా? అమ్మో, ఇప్పుడు డబ్బులు ఉన్నాయని చెప్తే వీళ్ళకి ఖచ్చితంగా షేర్ ఇవ్వాలి. మా ఇంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు అందులో డాక్యుమెంట్సే ఉన్నాయి అనుకో, అమ్మాయికి దొరికిన ఏం చేసుకుంటుంది? కాబట్టి అమ్మాయి నిజమే చెప్తుంది, నువ్వు ఇక్కడికి బ్యాగ్ తీసుకొని రాలేదు, అంతే కదా? ఏమో సార్, నేను చూడలేను. ఈడొకడు. లేదు సార్, 50 లక్షల రూపాయలు క్యాష్ ఉంది. ఒరే బండెదవా, 10 లక్షలే కదరా ఉంది. ఊరిని వీడు దీనికన్నా కంత్రిగాడులా ఉన్నాడుగా. అమ్మో, డబ్బులు పోతే పోయినాయి కానీ మనం ఇరుక్కునేలా ఉన్నాం. 50 లక్షలా? హలో గైస్, చూసారు కదా బలి దొంగలు ఎలా అనిపించింది? సరే, ఆ క్యారెక్టర్ గురించి మనమే మాట్లాడుకోవాలి. సో గైస్, చూసారు కదా, ఇప్పటి వరకు ఉన్న వీడియోస్ మీరు ఎలా అయితే సపోర్ట్ చేశారో ఈ వీడియోకి కూడా అంతే సపోర్ట్ ఇస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్. ఈ చల్లటి సాయంత్రం వేళ నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని మెల్లగా అని కొట్టండి. అండ్ సబ్స్క్రైబ్ టు హే సిరి.